ఏపీలో ఎయిర్పోర్ట్ల అభివృద్ధికి కృషి చేస్తా అంటున్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను జెట్ స్పీడ్తో పూర్తి చేస్తా అంటూ అన్న మంత్రి అక్కడ ఫ్లైట్ ఎగరడమే నా తొలి లక్ష్యం అంటున్నారు. తనపై మోదీ ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యల పూర్తి సారాంశం ఢిల్లీ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. కేంద్ర మంత్రివర్గంలో యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్ కె రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయనకు పౌర విమానయాన శాఖను కేటాయించారు. దానికి సంబంధించి ఆయనతోటే మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ఈ శాఖ మీకు కేటాయించారు, మీకు ఎలా అనిపిస్తుంది? గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇదే శాఖ అంటే అశోక్ గజపతి రాజు గారు ఉన్నప్పుడు 2014-19 మధ్య తీసుకున్నారు. మీకు ఎలా ఒక రకంగా 2014లో తీసుకున్నప్పుడు కూడా అశోక్ గజపతి రాజు గారు బ్రహ్మాండంగా ఈ యొక్క డిపార్ట్మెంట్ ముందుకు నడిపించడం జరిగింది. సివిల్ ఏవియేషన్ ద్వారా మన ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేశారు, కనెక్టివిటీ ఇంప్రూవ్ చేశారు. కానీ మధ్యలో ప్రభుత్వం మారడం వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు మనకి మళ్ళీ సివిల్ ఏవియేషన్ ద్వారా వచ్చాయి. సో మనం ఇప్పుడు మళ్ళీ సివిల్ ఏవియేషన్ తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలకి మన రాష్ట్రానికి సంబంధించి పరిష్కారం దక్కుతుంది. మనకు ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకి ఒక జీవనాడిలాగా ఉన్నటువంటి ఆ ఎయిర్పోర్ట్ని మనం చేయగలిగితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. సో అది మా చేతుల మీద జరిగే అవకాశం నాకు దక్కిందని అనుకుంటున్నాను. సో నా ప్లానింగ్లో కూడా ఫస్ట్ ప్రయారిటీగా ఇమీడియట్గా దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేసి అక్కడ విమానాలు దిగే విధంగా చర్యలు తీసుకోవాలని నా తాలూకు ఆలోచన ఉంది. దానితో పాటు ఈరోజు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అనేది దేశంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రైమ్ మినిస్ట్రీస్. అది మోదీ గారు అందరికీ అన్లాప్స్ ఇచ్చి మీ మినిస్ట్రీలు మీ చెప్పిన తర్వాత దాదాపు 10 మంది మినిస్ట్రీలు అందులో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఎక్కడ ఉన్నారు అని ఎతుకుతూ ఉన్నారు. అంటే క్యాబినెట్ మినిస్టర్స్ తాలూకు దృష్టే సివిల్ ఏవియేషన్ మీద ఉంది. వాళ్ళ రాష్ట్రం పరంగా ఉండొచ్చు, కాన్స్టిట్యున్సీ పరంగా ఉండొచ్చు, చాలామందికి దీని మీద దృష్టి పెట్టుకొని అంటే వాళ్ళకి తెలుసు దీంట్లో చాలా అభివృద్ధి జరగబోతుంది, ఇది సామాన్యుడికి కూడా కనెక్ట్ అయినటువంటి మినిస్ట్రీ. సో ఆ రకంగా చూసుకుంటే చాలా ఆనందంగా ఉంది, ఒక మంచి మినిస్ట్రీ ఈరోజు వచ్చిందని. అలాగే చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ప్రజలు, మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు 2 సార్లు గెలిపించారు. 3వసారి సాధారణంగా చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి అంటే ఉంటుంది ఒక సభ్యుడు 3వసారి చేయాలన్నా. కానీ మా జిల్లా ప్రజలు అత్యధికమైన మెజారిటీతో ఈరోజు గెలిపించి ఈ స్థానం కల్పించారు. అలాగే మా కుటుంబ సభ్యులు, మా బాబాయ్ చెన్నాయుడు గారు అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఈ స్థానంలో పెట్టారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. అంతగా ప్రాధాన్యత లేని మినిస్ట్రీస్నే మిత్రపక్షాలకు ఇచ్చారు అని చెప్పి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంటే మీ ఒక సివిల్ ఏవియేషన్ అనే కాదు, ఇతర మిత్రపక్షాలు కూడా అలా ఇచ్చారని చెప్పేసి వారు అంటున్నారు. దానికి మీరేం సమాధానం? ప్రాధాన్యత లేని మినిస్ట్రీస్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీయా లేదా? మినిస్ట్రీలు పెట్టలేదా? ఒకసారి రికార్డు తీయండి, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలు ఎవరు తీశారు? వాళ్ళకి వెళ్ళి అడగమనండి. మీ కాంగ్రెస్ మీకు ప్రాధాన్యత లేని మినిస్ట్రీ ఇచ్చిందంట మీ ఏమంటారని. వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా వాళ్ళు కూడా ఇచ్చినప్పుడు చేశారు. ఏ మినిస్ట్రీ అయినా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి మినిస్ట్రీ కూడా ఇంపార్టెంటే. దేశానికి సంబంధించినవే శాఖలు తీసుకొని మినిస్ట్రీలు చేస్తారు. అంటే వాళ్ళకి రాజకీయాలు మాట్లాడడానికి ఏది కూడా లేక పొల్లలు పెట్టడం. అంటే మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తాం, మనకు ఎందుకు ఓడిస్తారో ఆలోచించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ తాలూకా మన్నలు పొందుదామని ఇప్పటికీ కూడా ఆ బుద్ధి రాలా ఇండియా అలయన్స్కి. వాళ్ళందరూ కూడా ఇంకా ఏంటంటే వీళ్ళు పొల్లలు ఎలా పెడదామని. కానీ మొన్ననే ఏక్నాథ్ షిండే గారు అక్కడ మాట్లాడినప్పుడు చెప్పారు, ఫెవికాల్తో గట్టిగా ఎన్డీఏ ప్రభుత్వం అంతా కూడా కలిసికట్టుగా ఉందని. ఆ మాట మీద మేము నిలబడి ఉన్నాం. ఇది అన్కండిషనల్గా మేము ముందుగానే సపోర్ట్ ఇచ్చి గెలిచాం. ప్రజలు ఆశీర్వదించారు. ఎన్డీఏ రాష్ట్రంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో మేము గెలిచాం కాబట్టి మేము సాటిస్ఫైడ్గా ఉన్నాం. మా బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుగానే చెప్పారు, మనకి ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నా దాని వరకే పరిమితం కాదు మంత్రులు, మీరు మిగతా డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలని. సో అన్ని డిపార్ట్మెంట్స్ మేము కోఆర్డినేట్ చేసి అన్ని సమస్యలకి కూడా మేము బాధ్యత తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఒక సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ మాత్రమే కాదు, మిగతా అన్ని శాఖలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో మిగతా శాఖలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రానికి అవసరమైనవన్నీ సాధించుకుంటామని కె రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో మహాత్మా కొడియార్, టీవీ9 న్యూఢిల్లీ.